నమస్తే. అందరూ బాగున్నారా? మా ఆయన ఈరోజు పనసకాయ తెచ్చారనమాట. బాగా పండిపోయి ఉంది, ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసి తీరాల్సిందే. సగం కోసి సగం పక్కన పెడదామన్నా అస్సలు కుదరదు. బాగా పెద్ద సైజులో ఉంది, అయినా సరే మొత్తం కొయ్యాల్సిందే. మాకైతే ఎక్కువైపోద్దండి, నలుగురు ఉన్నాం కదా, ఎక్కువైపోద్ది. కానీ మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తానులేండి. పనస తొనలు అయిపోయినా పనస గింజలు ఉంటాయి కదండి, లాస్ట్లో ఒక వెరైటీ చూపించాను, ఖచ్చితంగా చూడండి. పనసకాయ ఇలా కోస్తుంటే మా పిల్లలిద్దరూ చుట్టూ ఉన్నారు. అప్పుడు మా చిన్నతనం గుర్తొచ్చింది అనమాట. మా నాన్నగారు అలాగే కోసేవారు, మేమందరం ఒలిచేవాళ్ళం కూర్చొని సరదాగా. ఆ రోజులే వేర్లేండి, మళ్ళీ రావు. ఇంకా మా నాన్నగారు కూడా లేరు. ఇంకా గుర్తు చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేం, అంతే. మనకు అప్పుడు మెమరీస్ లాగా ఉంటే ఇప్పుడువి మన పిల్లలకి రేపు మెమరీస్గా ఉంటాయి అన్నమాట. తెస్తాడు, వెళ్ళు సాయి, వెళ్ళు. ఆడుకోవడానికి అయితే ఉంది, రేపు నుంచి పంపించుకున్నాను. పంపించను రేపు అసలు వాళ్ళు ఇంకా పని వెళ్తే వెళ్ళు. పడిపోతుంది, నేను పెట్టిన పెద్ద కుక్కర్ ఒకసారి కింద నేను కూడా పెట్టుకుంటున్నా. నువ్వుగా ఉన్నావంటే అది సినిమా డైరెక్ట్ సాయి. నేను నువ్వుగా ఉన్నావంటే అది సినిమా డైరెక్ట్ సాయి. నేను తీస్తా అంటాడు సినిమా ఇడి పాడు కూర్చొని సాయి. అడవిలో ఉంటారు కదా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లక్కీ హోమ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట సేపు అయింది. కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇంకా ఇగోండి ఇలాగ కట్ చేసుకున్న వాటిని మిక్సీకి వేసుకోవాలి. ఇది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు 2-3 పచ్చిమిర్చి వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి గ్రైండ్ చేసేద్దాము. ఇదిగోండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అంటే మసాలా కోసం అనమాట. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకుందాము. అనాస్ పువ్వు వేసాను. ఇది ఒక మంచి ఫ్లేవర్తో ఉంటుందండి, రైస్ చాలా బాగుంటుంది. జాపత్రి కొంచెంగా వేసాను. ఇందులో లవంగాలు కూడా వేసుకోవాలి, దాల్చిన చెక్క ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతాయి, అంటే ఎక్కువ అయిన అవసరం లేదు మసాలాలు. యాలక్కాయలు కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు గ్రైండ్ చేసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేశాను. ఇవి 3 రెడీ అయిపోయినాయి కదా, పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని రైస్కి సరిపడినంత కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. మామూలుగా గిన్నెలో అయినా వండుకోవచ్చండి. కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. దీంతోపాటు కొంచెంగా నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఇక్కడ వాయిస్ ఇస్తుంటే మధ్య మధ్యలో వింటున్నారా, కోయిల సౌండ్ అనమాట. చాలా బాగుంటుంది కదా. ఇక్కడ రోజు ఇదే పని అండి, పొద్దున్న సాయంత్రం పాప అరుస్తూనే ఉంటుంది. ఎంత స్వీట్ వాయిస్, అంత స్వీట్ వాయిస్ ఎవ్వరికి ఉండదు కదా. ఇంక ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు అంటే సపరేట్గా వేసుకోవాలి, మసాలా కాకుండా ఇవి సపరేట్గా ఆయిల్లోకి దిగుద్ది అనమాట ఈ ఫ్లేవరు. ఇవి వేసేసుకోవాలి. బే లీఫ్ ఒకటి కట్ చేసుకుని వేసాను. ఉల్లిపాయను పొడవుగా చీల్చుకుని ఈ విధంగా, పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసానండి, ఎక్కువ వేయలేదు, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది కారము, అంటే టమాటాలు కూడా యాడ్ చేశాను కదా.
ఇవి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇవి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు మసాలా యాడ్ చేసేసుకుందాం పైనుంచి. ఇది వేస్తూ స్టార్ట్ చేస్తేనే మానసకి మంచి స్మెల్ వచ్చేస్తుందంట. ఏంటి మమ్మీ చేసేస్తాం అని చెప్పేసి వచ్చేసింది. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంతో పాటు టమాటా కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఈ మసాలా ఇంకా వేగలేదు కాబట్టి ఇవి 2 కలిపేసి వేయించుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అది కొంచెం తేలుతా కనిపిస్తుంది కదా, పైనుంచి కొంచెం కొత్తిమీర వేశాను. ఇంక ఇవిగోండి పనస గింజలు ఉన్నాయి కదా, అంటే మనం పనస్తోనలు తినగా గింజలు లోపల ఉంటాయి కదా, వాటిని పైనుంచి తొక్క తీసేసుకొని గింజలు తీసుకోవాలి. ఇవి కాల్చుకున్న బాగుంటాయి, ఉడకపెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి కదా, కొంచెం తీయదనం వస్తుంది. ఇప్పుడు వీటిని ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఇప్పుడు ఇవే వేస్తానండి. ఓ పక్కన అయితే టమాటా అది మగ్గిపోయింది కదా, బియ్యం గ్లాసున్నర తీసుకున్నాం కదా, గ్లాసున్నరకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి, అంటే డబల్ వేసుకోవాలన్నమాట. ఇంక ఇందులో 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసేసాను. ఈ నీళ్ళకి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంక దీని మీద మూత పెట్టేసుకుని ఇంకా పనస గింజలు ఉన్నాయి కదా, వాటిని వలుచుకుందాము. ఇదిగోండి వలిచేసాను గింజలన్నీ. మన ఇష్టం అనమాట, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు అనమాట, అంటే ఓన్లీ టమాటా రైస్ అయినా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వాటర్ అయితే మరిగిపోతున్నాయండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని ఈ గింజలు పైనుంచి వేసేసుకోవాలి. ఉడకవేమో అని డౌట్ ఏమి ఉండదండి, ఎందుకంటే రైస్ ఉడికేటప్పటికి ఇవి కూడా కుక్ అయిపోతాయి, విజిల్ వస్తాయి కదా. ఇంక ఇందులో రైస్ యాడ్ చేసేసుకుందాము. రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అంటే నీళ్ళు పడకుండా రైస్ వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతాయండి. ఇది మొత్తం కుక్ అయిన తర్వాతే మనం ఓపెన్ చేస్తాం కాబట్టి మూత, దీనిలోనే 1 స్పూన్ నెయ్యి వేసేసేయాలి లాస్ట్కి. ఇంకా ఇది ఉడకడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2 విజిల్లు వస్తే చాలు కరెక్ట్గా. అంటే ఉడకడం స్టార్ట్ అవ్వకపోతే మాత్రం 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం హీట్లో పెట్టుకోవాలి, మరీ హైలో కాకుండా. ఇంక ఇది 2 విజిల్స్ వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. ఇది చూడండి ఒకసారి కలిపేసుకోవాలి. పైన అంతా అంటే పైకి వచ్చేస్తాయి, ఆకులు కానీ టమాటా కానీ అన్నీ పైకి వచ్చేస్తాయి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి కర్రీ లేకపోయినా ఇలానే తినేయచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మసాలా అది మనం వేసిన ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇందులో దుంపలు కూడా ఉడికిపోయినాయండి, చూడండి మెత్తగా అయింది కదా. ఇవి నంచుకుంటూ తినచ్చు. ఇంక ఇందులోకి రైతా చేసుకుంటే సరిపోద్ది. ఇంక కర్రీ ఎందుకని చెప్పేసి మేము రైతాతో తినేసాము. కర్రీ లేకుండా ఈ పూట ఇలా గడిచిపోయిందనమాట. వీడియో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.